మార్కో రూబియో పాల్గొన్న ఓ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఫోన్లో లైవ్లోకి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని తన స్నేహితుడిగా అభివర్ణించిన ట్రంప్ తాను ఆయనకు పెద్ద అభిమానిని అని తెలిపారు. ఢిల్లీలో అమెరికా స్వాతంత్ర్య ప్రకటన 250వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో వేదికపై ఉన్న భారీ స్క్రీన్ పై ట్రంప్ ప్రత్యక్షమై మాట్లాడారు. ప్రధాని మోదీ ఒక గొప్ప వ్యక్తి అని, ఆయన తన స్నేహితుడని, భారత్తో మా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా బలంగా ఉన్నాయని, భారత్కు ఎలాంటి సహాయం కావాలన్నా తమకు కాల్ చేయవచ్చని వెల్లడించారు. ఇండియాకు అమెరికా 100% అండగా ఉంటుంది అని ట్రంప్ హామీ ఇచ్చారు. మరొకవైపు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో తన పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో కీలక సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న వాణిజ్య ఒప్పందంపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని రూబియో వెల్లడించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా స్థిరంగా ఉంటుంది అని ఆయన తెలిపారు. వాణిజ్యం, కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, రక్షణ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అమెరికా తీసుకొచ్చిన కొత్త ఇమిగ్రేషన్ విధానం, టారిఫ్లపై నెలకొన్న ఆందోళన నడుమ రూబియో పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వాణిజ్య అసమతుల్యతను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే తమ విధానాలు ఉన్నాయని, ఇది కేవలం భారత్ ని ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం కాదని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా న్యాయమైన వాణిజ్య వ్యవస్థను సృష్టించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.